ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తి మంత్రుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, మరి దేవుడు ఎందుకు మరి మాట మాట్లాడుచున్నాడు? ఆయన మంచితనము ఎప్పుడు ఆయన మంచివాడే కదా. మరి ఎందుకు ఆయన మన ముందు కనపరచదని మాట చెప్తున్నాడు అంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇబ్బందులు, అంటే తెలియని ఇబ్బందులు, తెలియని మరి భయంకరమైన మరి శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు ఎందుకు ఇలాంటి శ్రమ నాకు పెట్టాడు, ఎందుకు నన్ను ఎంత బాధపరిచినాడు, ఎందుకు మరి దేవుడు మరి నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, అవంతా పెట్టింది కూడా ఎందుకోసం అంటే అది ఆశీర్వాదాల కొరకే. ఎందుకు ఆశీర్వాద కొరకు శ్రమ అంటే, చూడండి, క్రిస్టియానిటీలో ఎప్పుడు కూడా దేవుడు ప్రతిదిగా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు ఆ రీజన్ అంటే, ఒక ఆశీర్వాదానికి ఒక కారణం, ఒక రీజన్, ఒక లైఫ్కి ఒక రీజన్. ఇప్పుడు నీ జీవితానికి నీ ఆశీర్వాదం దేవుడు ఎలా ఇవ్వాలనుకుంటున్నాడో దానికి రావాల్సిన శ్రమే వస్తుందన్నమాట. అంటే నువ్వు పొందుకునే దానికి, ఆశీర్వాదానికి శ్రమ, బాధ, ఇబ్బంది వస్తుంది, కానీ ఇంకా వేరేది కాదు. అందుకే దేవుడు ఏంటంటే, అలా ఎప్పుడన్నా కృంగినప్పుడు, బాధపడినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఏమి భయపడద్దు, ఏమి బాధపడద్దు, నా మంచితనమంతను కూడా నీ ముందు నేను కనపరిచేదని వచ్చాడు ఆయన. ఎందుకంటే చూడండి, ఆయన ఎప్పుడు మనతో ఉండే దేవుడే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనము లోకం వైపు చూసి దేవుణ్ణి దూరం చేసుకుంటాం. అంటే భరించలేని బాధలు వచ్చినప్పుడు వేరే వాళ్ళ లైఫ్ని చూసి, అరే వాళ్ళ లైఫే బాగుంది కదా, మనకేంటి ఇంటి బాధలు, అరే మనకేంటి ఇంత శోధన అనుకుంటాం. కానీ ఒకటి, వారు ఎంత ఉన్నా అలాగే ఉంటారు. కానీ దేవుడు గనక నిన్ను పరీక్షించి, నిన్ను శోధించి, నిన్ను మరి శ్రమలు పెట్టినా సరే ఆయన మంచితనమంతా నీ ముందు కనపరిచి రేపొద్దున నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నీ అసలు హృదయము నీది అసలు తట్టుకోలేదు. దేవా, ఇంత ఆశీర్వాదం నాకెందుకు, ఇంత బ్లెస్సింగ్స్ నన్ను ఎందుకు చేసావు, నేను అర్హుడనా, నేను కారకుడనా, ఆనాడు నువ్వు శోధనలు పెట్టినప్పుడు అయ్యో నేను ఎన్నో అనుకున్నానే, ఎందుకు నన్ను ఇలా శోధన పెట్టామని. అయినా సరే నువ్వన్నీ మర్చిపోయి నీ మంచితనంతో ఇంత ఆశీర్వాదం నాకు దయచేస్తావని మనము ఎంతగానో కన్నీళ్ళు కారుస్తామండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము మనము పొందుకోలేము, తట్టుకోలేము. అసలు దేవుని ఆశీర్వాదము అసలు మనము ఊహించలేము అనమాట. అంత భయంకరంగా ఉంటుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడే దేవుడు మరి ఆశీర్వాదానికి కారణంగా తీసుకెళ్తామట. అందుకే దేవుడు అంటాడు, ఎలా ఉన్నా సరే నా మంచితనాన్ని నేను మీ ముందు కనపరచతను అంటున్నాడు అనమాట. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, వందనములు దేవా, నీకే స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. రాజు నీవు, రక్షకుడు నీవు నా పరమ తండ్రి, కృపగల దేవుడవు, జాలిగల తండ్రి నా పరమ తండ్రి. నిన్నను నేడును ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామయ్యా. మా రాజా, వందనములు, మా దేవా, నీకే స్తోత్రములు. అయ్యా, నీవు మంచివాడివి అయ్యా, నువ్వు ఎంతో మంచివాడు నా పరమ తండ్రి. అయ్యా, నీ మంచితనం అంతనో కూడా నా పరమ తండ్రి, మా ఎదుట కనపరిచే దేవుడు నా పరమ తండ్రి యేసయ్య. నీ మంచితనం అంతను కూడా తండ్రి యేసయ్య గ్రహించే కృపను మాకు దయచేయండి. అయ్యా, వందనాలు రాజా, వందనాలు నా పరమ తండ్రి యేసయ్య. తండ్రి, దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ ఉపవాస ప్రార్థన కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది నా పరమ తండ్రి యేసయ్య నీ కొరకు చూస్తున్నారో, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో, వారి జీవితాల్లో మీ కార్యము జరిగించండి. అయ్యా, వందనాలు తండ్రి, వందనాలు రాజా, వందనాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య మీరే తోడుండి ప్రతి ఒక్కరిని నడిపించమని నజరేయుడు, సర్వశక్తిమంతుడు దేవుడు నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.